నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెజవాడ. చార్లీ చాప్లిన్ ఈ పేరు వినగానే నల్లని మీసం, బ్యాగీ పాయింట్, టైట్ కోటు, పెద్ద బూట్లు, చిన్న గుండ్రని టోపీతో కాళ్ళు ఈడ్చుకుంటూ నడిచే చాప్లిన్ పాత్రే గుర్తుకొస్తుంది. చేతిలో కర్ర, చెరిగిన కోటు, తలపై టోపీతో అమాయక చేష్టలతో కడుపుబ్బా నవ్వించిన చాప్లిన్ జీవితం తెరపై ఎంతో ఆనందంగా కనిపించిన నిజ జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఒకానొక సమయంలో దేశద్రోహిగా పిలిపించుకున్నాడు. తన మూకీ సినిమాలతో మనల్ని ఎంతగానో నవ్వించిన చార్లీ చాప్లిన్ దేశద్రోహిగా ఎందుకు మారాడు? హాస్యం వెనుక దాగిన కన్నీటి గాథ ఏంటి? చాప్లిన్ శవపేటికను ఎందుకు దొంగలించారు? ఇలాంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. చార్లీ చాప్లిన్ 1889లో లండన్లోని ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. చాప్లిన్ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. తల్లి మానసిక రోగానికి గురై ఆసుపత్రి పాలైంది. చిన్న వయసులోనే చాప్లిన్ తన అన్నతో కలిసి అనాథలాగా రోడ్లపై తిరగాల్సి వచ్చింది. చాప్లిన్ తన బాల్యంలోనే బతుకు పోరాటం చేశాడు. చిన్నతనంలోనే ఎన్నో కష్టాలను చవిచూశాడు. తినడానికి తిండి కూడా లేని దుర్భర జీవితంతో ఇబ్బంది పడ్డాడు. ఆకలి తట్టుకోలేక సరిగ్గా భోజన సమయానికి తన బంధువులు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. అక్కడ ఎలాగోలా వాళ్ళు తినేసి వెళ్ళమంటారని, అలాగైనా తన కడుపు నింపుకోవచ్చని ఆశపడేవాడు. 7 ఏళ్లకే తల్లిదండ్రులకు దూరమైన చాప్లిన్ బ్రతుకు తెరువు కోసం చిన్న చిన్న పనులు చేయడం ప్రారంభించాడు. ఇక యుక్త వయసులో కొంతకాలం ఒక బార్ షాపులో కూడా పనిచేశాడు. ఒక మ్యూజిక్ హాల్కు సెక్యూరిటీగా కూడా పనిచేశాడు. ఇక చార్లీ చాప్లిన్ సినిమా జీవితం తన చిన్నతనంలోనే మొదలైంది. 1913లో ఫ్రెడ్ కార్నో కంపెనీతో కలిసి వెళ్ళిన అమెరికా టూర్ ఆయన జీవితాన్ని మార్చేసింది. మార్క్సెనిట్ అనే నిర్మాత $150 జీతంపై చిన్న నిడివి గల చిత్రాలలో నటించే అవకాశం కల్పించారు. చార్లీ నటించిన తొలి సినిమా 1914 ఫిబ్రవరి 2న విడుదలైంది. ఈ సినిమా పేరు మేకింగ్ ఏ లివింగ్. ఇక ఈ సినిమాలో చార్లీ తన చిలిపితనంతో కూడిన నటనతో ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను నవ్వించాడు. 1920 నాటికి 69 సినిమాల్లో నటించి ప్రపంచ ప్రేక్షకులకు పరిచయమయ్యాడు చార్లీ చాప్లిన్. అలా $150 మొదలైన అతని జీతం ఒక్కసారిగా $1 మిలియన్ మారిపోయింది. ఇక చార్లీ చాప్లిన్ అమెరికాలో ఎంత ఫేమస్ అంటే, ఓసారి అమెరికాలో చార్లీ చాప్లిన్ డూప్లికేట్ పోటీ పెట్టారు. విచిత్రం ఏమిటంటే, ఆ పోటీకి చార్లీ చాప్లిన్ కూడా నిజంగానే పోటీదారుడుగా వెళ్ళాడు. కానీ ఎవరూ గుర్తుపట్టలేదు. చివరికి ఆ పోటీలో చాప్లిన్గా తానే పాల్గొని తానే ఓడిపోయాడు. ఇక సినిమాలను ఇష్టంగా ఆరాధించిన చార్లీ చాప్లిన్ తన జీవితంలో మొత్తం 4 పెళ్లిళ్ళు చేసుకుని 11 మంది పిల్లలకు తండ్రయ్యాడు. చాప్లిన్ కేవలం సినిమాల్లో నటించడమే కాకుండా రచయితగా, సంగీతకారుడిగా, దర్శకుడుగా కూడా వ్యవహరించాడు. కానీ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కమ్యూనిస్టు భావజాలంతో ఉన్నాడని, అమెరికాకు వ్యతిరేకంగా ఉన్నాడని ఆరోపణలు వచ్చాయి. చివరికి అతన్ని అమెరికా విడిచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తనకిష్టమైన దేశం తనపై దేశద్రోహం ముద్ర వేసి పంపటం చాప్లిన్కు బాధ కలిగించింది. చివరకు చాప్లిన్ స్విట్జర్లాండ్కు మకాం మార్చాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలు నిర్మించి తన సంపాదించిందంతా పోగొట్టుకున్నాడు. 1977లో చార్లీ చాప్లిన్ 88 ఏళ్ల వయసులో మరణించాడు. ఆ వార్త ప్రపంచాన్ని కలచివేసింది. అతని అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. స్విట్జర్లాండ్లోని కొర్సియర్ అనే గ్రామంలో చాప్లిన్ను సమాధి చేశారు. చాప్లిన్ మరణించిన కొన్ని నెలల తర్వాత 1978 మార్చిలో ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన ఓ వార్త వెలుగులోకి వచ్చింది. చాప్లిన్ శవపేటికను దొంగిలించారు. 2 దొంగలు చాప్లిన్ శవపేటికను వెలికి తీసి శవాన్ని ఎత్తుకెళ్లారు. చాప్లిన్ శవాన్ని తిరిగి ఇవ్వాలంటే 4 లక్షల పౌండ్లు, అంటే ప్రస్తుత విలువ ప్రకారం $23.5 లక్షల చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు 5 వారాలకు దొంగలను గుర్తించి అరెస్ట్ చేశారు. లేక్ టేనివాలో ఒక మొక్కజొన్న చేలో పాతిపెట్టిన చాప్లిన్ శవపేటికను గుర్తించి చాప్లిన్ కుటుంబీకులకు అప్పగించారు. ఆ తర్వాత చాప్లిన్ శవాన్ని మొదట అంత్యక్రియలు నిర్మించిన ప్రదేశంలోనే తిరిగి ఖననం చేశారు. ఈసారి దొంగతనానికి అవకాశం లేకుండా కాంక్రీటుతో సమాధి చేశారు. కడు పేదరికంలో పుట్టిన చార్లీ చాప్లిన్ గొప్ప ధనవంతుడిగా జీవించి తిరిగి ఒక కడు పేదరికంలోనే మరణించాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి చార్లీ చాప్లిన్ సినిమాలో మీకు నచ్చిన సినిమా పేరును కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.